మీకు ఒక్కదానికైనా పదివేలు అందరు స్టూడెంట్స్ కదా ఓకే కదా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా చేసిన పనులు దీంట్లో పెట్టాము చూడండి కాయలు పొద్దున ఇచ్చినారా అత్తమా ఎక్కడ ఉంటున్నావా బాగున్నావా ఆరోగ్యం అన్నా అట్లా డిగ్రీ చదువుకునే పిల్లలకు పెన్షన్ తీసుకున్నట్టు ఉద్యోగాలు ఇస్తామన్న ఉద్యోగాలు పంపించండి సరేనా మేడం ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో ఎంతో గొప్పగా మనం చేసుకుంటున్న భోగాపురము మరి ఏదైతే ఎయిర్పోర్టు కార్యక్రమాలు జరుగుతున్నాయో నరేంద్ర మోదీ గారు వస్తున్నారు ఇంకో 3 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా అది న్యూస్ అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న తల్లికి వందనం పేరు మీద కొన్ని లక్షల మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా తల్లులు ఒక పండుగ వాతావరణము ఒకటి క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ మూడ్లో మనం పోతుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటాను గతంలో కూడా భూమానాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు అధిష్టానం భూమా అఖిలప్రియ గారిని పిలుస్తుంది ఈరోజు చాలా పెద్ద క్లాస్ బీకపోతున్నారు భూమా అఖిలప్రియ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ మనం చాలా చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే ఈరోజు పిలిచారన్నారు మరి నేను ఇక్కడే కూర్చున్నా కదా నిజంగా అంటే ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు ఏదో జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో నాకు తెలియదు కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఏమన్నా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు అడిగితే ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా ఆయన చేసింది దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవి లేదు ఎక్కడైనా మాట్లాడానా సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటారు ఏం జరిగిందో ఆయన ఎందుకు ఫీల్ అయినాడు ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు దానికి నాకేం సంబంధం ఉంటుంది అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు ఒకవేళ ఏదో అహోబిలం గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు కొంతమంది అహోబిలంది జరిగి 20 రోజులు అవుతుంది పిలిచాల్సిన అవసరం ఏంటంటే అప్పుడే నేను పిలిచేవాళ్ళు కదా ఇప్పటి వరకు ఎందుకు ఆగేవాళ్ళు అది కూడా ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి కంపల్సరీ గ్రౌండ్ మీద ఉండి తిరగాలని చెప్పి పార్టీ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది చెప్పిన తర్వాత అది కూడా మొదలైన తర్వాత 2వ రోజుకి నన్ను ఎందుకు రమ్మంటారు అదేదో ముందే రమ్మని చెప్పేవాళ్ళు కదా
పోనీ ఇప్పటికి నిన్ననో ఈ రోజు ఏదైనా జరిగింటే నేను రమ్మని ఉంటే ఒక అర్థం ఉండేది. ఎప్పుడు జరిగిందని ఎందుకు అనుకోవాలా? వాళ్ళే కొంతమంది ఊహించుకొని రాసిండొచ్చు. ఉమాకిల ప్రియ ఈరోజు ఇప్పుడు మన జిల్లాలోనే ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ స్పందిస్తున్నాము, మాట్లాడుతున్నాం, దాని గురించి వైసీపీ నాయకులతో పోటాపోటీ ఇవని చెప్పి ఇది చేస్తున్నాము. సో డెఫినెట్గా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మా పేరు ఫస్ట్ ఉంటుంది. ఆ పేరు ఫస్ట్ ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి మా పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో సాక్షి కావచ్చు, లేకపోతే గంగుల బ్రిజేందర్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏమి సరిగ్గా క్లారిటీ రాలేదు. మన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినారు. సో అది తిరిగి మన మీద బురద జల్లడానికి, మా మీద బురద జల్లడానికి జరిగిన ఒక కార్యక్రమం అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. సో డెఫినెట్గా నిజంగా మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్ రాశాయి అహోబిలం జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని రమ్మంటున్నారు అని చెప్పి. నిజంగా అహోబిలంలో జరిగిన విషయం గురించి అంత శ్రద్ధ మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్కి ఉంటే, జస్ట్ 2 లేదా 3 రోజుల క్రితము ఒక మైనర్ బాలిక మీద అహోబిలం టెంపుల్లో ఒక అరాచకం చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? దాని గురించి ఎవరైనా స్టడీ చేసినాడా? ఏమీ లేదు. ఏమంటే మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు కూర్చొని ఒకటే టెంపుల్లో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న బాలిక వాళ్ళ మనవరాలని ఏదో రూమ్లో లాక్ చేసుకుని ఒక అతను ఏదో ఇది చేశాడు, మొలెస్ట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు కూర్చొని కాంప్రమైజ్ చేసుకున్నారు, అది బయటికి రాకుండా చేసినారు. సో మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను కూడా దాని గురించి మాట్లాడలేకపోతున్నా. కానీ ఒకటే నేను చెప్తున్నా, ఇట్లా ఎవరైనా చిన్న పిల్లలు కావచ్చు, మహిళల పైన కావచ్చు, ఏదైనా ఈ విధంగా చేశారని నెక్స్ట్ నాకు తెలిస్తే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో నేను ఊరుకోను. మీరు మీరు డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్నా కూడా నేను తప్పకుండా మిమ్మల్ని పట్టుకొని వస్తానని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, ఇది పార్టీ దృష్టికి తీసుకుపోతాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ఈ వెధవని ఇప్పుడు వదిలేసినారు, వాళ్ళు కాంప్రమైజ్ చేసి వదిలేశారు. రేపు పొద్దున వాడు అదే పని ఇంకొకసారి చేయడం ఏంటి గ్యారంటీ? అప్పుడు పోలీసులు మేల్కుంటారంటనా? సో దయచేసి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాలా. నిజంగా అహోబిలంలో ఏం జరుగుతుంది అని మీరు దృష్టి పెట్టాలనుకుంటే మాత్రం ఇటువంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఉమాకిల ప్రియ మాత్రమే కాదు, ఇక్కడ చాలా జరుగుతున్నాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కొన్ని ఛానల్స్కి మేము తెలియజేసుకుంటున్నాం. స్టేజ్గా మనం చేస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలా. కేవలం నేను మీడియా మిత్రులను కూడా ఏంటంటే కొన్ని ఛానల్స్ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసి రాస్తుంటారు. కానీ ఒకటో రెండో ఛానల్స్ చూసి మిగతా ఛానల్స్ కూడా అదే నిజంగా నిజమేమో అని చెప్పి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా పల్లా శ్రీనివాసులు గారు నన్ను పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి ఇక్కడ ఏం జరగలేదు. సో జరిగిన ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి ఎటువంటి 1 మినిట్ కూడా ఆలోచించడానికి ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ అందరికీ సమానమే. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేసినా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని పార్టీ పిలిపించినా కూడా డెఫినెట్గా అందరు వెళ్లాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. దాంట్లో నేను కూడా తప్పకుండా ఉంటాను. కానీ పల్లా శ్రీనివాస్ గారితో ఎప్పుడో నేను మాట్లాడింది వేరే ఇష్యూ గురించి, అది నేను ఆలోచిస్తున్నాను. దాన్ని పట్టుకుని ఏమన్నా మీడియా మిత్రులు మాట్లాడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే అది కూడా జరిగి చాలా వారం 10 రోజులు అయింది. సో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదు. జరిగినా మీ మీడియా మిత్రులకు అందరికి తెలిసే ఉంటుంది. సో నిన్నటి నుంచి జరిగే ఈ ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని చెప్పేంత సీరియస్ ఇష్యూకి రాలగట్లో ఏమీ జరగలేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే మీడియాలో నన్ను రమ్మంటున్నారని చెప్పి ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను. చెప్పండి మరి, ఒత్తిడి పెట్టండి మీడియా మిత్రులు. ఇప్పుడు నేను ఏది చేసినా ప్రపంచంలోనే అట్మోస్ట్ పవర్ మీకుంది మీడియాకి. అట్మోస్ట్ పవర్ మాకన్నా పవర్ఫుల్ మీడియా. సో మీడియా మీరు అందరూ తలుచుకుంటే బయటికి లాగడం పెద్ద విషయం కాదు. ఒత్తిడి పెట్టండి. ప్రతిసారి నేను మాట్లాడుతుంటే ఏదో రాజకీయం కోసం మాట్లాడుతున్నానని చెప్పి అనుకుంటున్నారు. మీరు అడగండి, మీరు ప్రశ్నించండి. ప్రభుత్వం పై లెవెల్కి తీసుకెళ్ళండి, కేంద్రం తెలిసేలాగా చేయండి. బయట లోపల ఎవడో నీచుడు అనేది బయటికి లాగండి. డెఫినెట్గా నేనే వాళ్ళకి సన్మానం చేస్తాను. ప్రతిసారి మేము ప్రశ్నిస్తుంటే రాజకీయం అని మా నోరు నొక్కేస్తున్నారు. మీరు మాట్లాడే ప్రజల తరపు నుంచి, మా తరపు నుంచి డెఫినెట్గా ఇదైతే మేము వదలము. ఇది లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాము, అందరి దృష్టికి తీసుకుపోతాము. బట్ మీరు చేయాల్సింది మీరు కూడా చేయండి.